హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. అది హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన ఆనియన్స్ 1 కప్పు, స్లైస్గా కట్ చేసిన పచ్చిమిర్చి 2, ఇవన్నీ యాడ్ చేసి ఇదంతా ఫ్రై చేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ కలర్ చేంజ్ అయింది కదా. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేయండి. ఇది కూడా పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నాక ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. చూడండి, ఇక్కడ ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టిన టమోటా 1 కప్పు, పసుపు 1/2 టీ స్పూన్, సాల్ట్ మీకు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసి ఇదంతా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇందులో మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, ఇక్కడ టమాటా మొత్తం ఉడికి ఆయిల్ పైకి తెలుతుంది కదా. టమాటా మొత్తం ఉడికిపోయింది ఇక్కడ. ఇలా ఉడికినాక ఇప్పుడు చికెన్ 1/2 కేజీ, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, చికెన్ మసాలా ఒక చిన్న ప్యాకెట్, మీరు కావాలంటే విడిగా ఉంటే 1/2 టీ స్పూన్ సరిపోతుంది. ఇదంతా యాడ్ చేసి మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఈ మసాలా అంతా పట్టించేసి మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ కుక్ చేసుకోండి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. చూడండి, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వస్తుంది. మీరు ఇంకా వాటర్ కావాలనుకుంటే గ్రేవీ కోసం ఇంకా 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ముక్క అంతా ఉడికిపోయింది. ఈ మసాలా అంతా చికెన్కి బాగా పట్టేసింది. చూడండి, ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ధనియాల పౌడర్ 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొంచెం వేసి మిక్స్ చేసుకోండి. చూడండి, ఇక్కడ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్